ఎవరిని తెలుసా? అదే ఆ టైలరేగా. ముందు నుంచి ఉందా, ఈ మధ్యన స్టార్ట్ అయిందా? ఆ ఇంటి ముందేగా. వాడి పెళ్ళం ఎప్పుడు ఇంట్లో ఉండదు, వీడెప్పుడు అక్కడే ఉంటాడు. మీకు తెలియదు గురుగారు, ముందు నుంచి ఉంది. అందుకేగా ఇంటి ముందు కాపురం పెట్టింది. అమ్మా, చీకట్లో కూర్చున్నావా? కరెంటు పోయినంత మాత్రాన లోకం చీకటి కాదమ్మా, కొవ్వొత్తి వెలుగునిస్తుంది. లోకం కోడే కూసినంత మాత్రాన నీ జీవితం చీకటి కాదమ్మా, పెళ్లి వెలుగునిస్తుంది. ఏమ్మా, నువ్వు ఆలోచించేది ఆ లోకుల గురించి, వాళ్ళు అన్న బ్రహ్మ వాక్కుల గురించేగా? వాళ్ళ గురించి నీకు కథ చెప్పమంటావా? శ్రీరామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉన్న వాళ్ళంతా ఆయన మీద ప్రేమతో పులిమేర వరకు వచ్చి ఆయన సాగనంపారు. ఆయన వెళ్ళిపోయాడు. సరిగ్గా 14 సంవత్సరాల తరువాత ఆయన అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా అదే పులిమేరలో కొంతమంది నిలబడి ఉన్నారు. తను వస్తున్న విషయమే ఎవరికీ తెలియదు. వీళ్ళంతా తన కోసం ఎలా ఎదురు చూస్తున్నారని ఆశ్చర్యంతో ఆయన వాళ్ళని అడిగాడు. కాదు ప్రభు, మేము ఇప్పుడు రాలేదు, 14 సంవత్సరాల క్రితం మీరు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నాము అన్నారు. దానితో ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు ప్రభు, వెళ్ళిపోయేటప్పుడు మీరు అందరికీ కృతజ్ఞతలు చెప్పి సోదరులారా, సోదరిమణులారా వెళ్ళిరండి అన్నారు. సోదరులు వెళ్ళిపోయారు, సోదరిమణులు వెళ్ళిపోయారు, మేము మాత్రం ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాము అన్నారు. అప్పుడు అర్థమైంది శ్రీరామచంద్రుడికి, సోదరులు సోదరిమణులు కాక మధ్యలో కొందరు ఉన్నారు అని. వాళ్ళ భక్తికి మెచ్చి అప్పుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చాడు. ఏమిటో తెలుసా? వచ్చే కలియుగంలో మీరు లోకులై పుట్టండి, మీకు నచ్చిన వాళ్ళని కాకుల్లా పొడుచుకు తినండి అని చెప్పారు. ఆ లోకులేనమ్మా వీళ్ళు. అమ్మా, వీళ్ళకి ఎలాగో కాపురాలు లేవు కాబట్టి ఇతరుల్ని కాపురాలు చేసుకునేవరమ్మా. నా బాధ వాళ్ళ గురించి కాదన్నయ్య. ఒక ఆడది ఆడదై ఉండే మరో ఆడదాని జీవితంతో ఆడుకుంటుంది. పిచ్చి తల్లి, ఎప్పుడూ ఆడదేనమ్మా ఆడదాని జీవితంతో ఆడుకునేది. సీతమ్మ అన్ని కష్టాల పాలైంది రావణుడి వల్ల కాదమ్మా, శూర్పణఖ వల్ల. కైకకు వైధవ్యం వచ్చింది దశరథుడి చావు వల్ల కాదమ్మా, మందర మాటల వల్ల. కోడలి జీవితం అత్త నాశనం చేస్తుంది, అత్త జీవితాన్ని కోడలు నాశనం చేస్తుంది. అక్క బ్రతుకుని చెల్లెలు నాశనం చేస్తుంది, చెల్లెలు కాపురాన్ని అక్క కూలుస్తుంది. ఆది నుంచి ఆడదాని శత్రువు ఆడదేనమ్మా. అయినా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరగకపోతే చట్ట ప్రకారం తప్పమ్మా. ఆడే వయసులో ఆడాలి, నడిచే వయసులో నడవాలి, పెళ్లి వయసులో పెళ్లి చేసుకోవాలి. వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం చట్ట ప్రకారం నీ తప్పు, అది తెలిసి కూడా పెళ్లి చేయకపోవడం చట్ట ప్రకారం నా తప్పమ్మా. దీనికి ఒక్కటేనమ్మా పరిష్కారం, నీ పెళ్లి. కలికాలం మిడిమేళవని చూసావా? తల్లి పిన్ని, ఏమిటమ్మా ఏమిటి వాళ్ళంతా హడావుడి చేస్తున్నారు? పెళ్లి చూపులట. ఎవరికి? ఆ స్వప్న సుందరికి ఈ వయసులో పెళ్లి చూపులంట. ఎవరైనా వింటే నవ్విపోతారు. అయ్యో, అలా అనకండి. ఈ పెళ్లి తప్పకుండా జరగాలి. అలా జరిగితే నేను నడిచి తిరుపతి మెట్లెక్కుతాను. దానికి పెళ్ళై వెళ్ళిపోయిందనుకో, ఇంకా నా మొగుడుతో పనుండదు. నా మొగుడు ఫ్రీ అయిపోతాడు. అలాగైనా నా మొగుడు నాకు దక్కుతాడు. మామగారు, మామగారు, ఏమిటి అంత ఎక్కడ నిలబడిపోయారు? ఇంకో గంటలో దుర్ముహూర్తం అండి. రెండు తమ్ముడు ఒక్క నిమిషం అండి. ఏమే ఒరే అబ్బాయి, ఒరే తమ్ముడు, చెల్లెమా ఓసారి ఇలా రండి. మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేవు అనిపిస్తుందిరా నాకు. నాకు అలాగే అనిపిస్తుంది అన్నయ్య. ఈ వాతావరణం అంత బాగున్నట్లేదండి. నిజమే, లేకపోతే ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్లిందో కాకుండా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పేయండి, తర్వాత చూద్దాం. ఏరా అబ్బాయి, ఏం చేద్దామంటావు? మీ ఇష్టం నాన్నగారు. బాబు, అమ్మాయిని చూసి పెళ్లి ఖాయపరచవలసింది మా పెద్దన్నయ్య గారు ఒకరున్నారు. ఆయన సమయానికి రాలేదు. పెళ్లి చూపులు ఇంకోసారి పెట్టుకుందాం బాబు. మామయ్య గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన తర్వాత ఎవరో రాలేదని క్యాన్సిల్ చేయడం చట్ట ప్రకారం తప్పండి. నలుగురు 4 రకాలుగా అనుకునే అమ్మాయిని ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా కట్టబెట్టాలనుకోవడం కూడా చట్ట ప్రకారం తప్పలుడు గారు. లోకులు కాకులండి. కాకరుపు కూడా అర్థం ఉంటుందని మన పెద్దలే చెప్పారండి. అది కాదు, ఒక్కసారి మీకు డిస్కషన్ ఎందుకండి?
ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పడం లేదు, ఆ అమ్మాయిని చేసుకోము అని చెప్పడం లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పడం లేదు, అమ్మాయికి పెళ్లి కాకుండా ఇంతకాలం ఇంట్లోనే ఉండిపోవడానికి ఏదో ఒక పెద్ద స్టోరీ ఉంది అని అంటం లేదు. పెళ్లి చూపులు పోస్ట్ పోన్ చేసుకోమంటున్నాం, ఇంకో ముహూర్తం చూసి పెట్టుకుంటాం అంటున్నాం. పదరా పదరా తమ్ముడు. అమ్మా అమ్మా, తప్పు వాళ్ళది కదమ్మా, చట్టానిది. అడ్డమైన కూతురు కూసి అడ్డగాడిదల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపి హక్కు లేకుండా చేసింది ఆ చట్టానిదమ్మా. అమ్మా నేనున్నానమ్మా, ఏం చేస్తానమ్మా నీ పెళ్లి, ఏం చేస్తానమ్మా? ఎవరు? కొంచెం తలుపు తీస్తారా? తలుపు తీస్తే కుక్కలు లోపలికి వస్తాయి. నేను వచ్చింది మీకోసం. నాతో ఏ పని? ఒకసారి కిందకు వస్తే చెప్తాను. ఒకసారి పైకెక్కిన తర్వాత కిందకి దిగను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు రహస్యంగా మాట్లాడే అలవాటు లేదు. ఏం చెప్పదలుచుకున్నావో అక్కడి నుంచే చెప్పు, వింటా. ఊరి విషయాలు మాట్లాడడానికి రాలేదు, నా సొంత విషయం మాట్లాడడానికి వచ్చాను. నీ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ అవసరం నాకుంది. ఏంటది? మీ ఆయనకు నాకు సంబంధం ఉందా? ఉందేమో. ఉందేమో ఏంటి? నువ్వు కళ్ళతో చూసావా? అది ఊరి నడుగు. ఊరంతా అంటే నేను అన్నాను. ఊరందరికీ చాటింపు వేసిన దాన్ని నువ్వు వేస్తే ఏమంటావు? అలా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దంటాను. మాట్లాడితే ఒక నిండు జీవితం నాశనం అయిపోతుంది, లేకపోతే నా కాపురం కూలిపోతుంది. నేను ఇక్కడికి వచ్చింది నీ కాపురాన్ని కూల్చడానికి కాదు. కూల్చడానికి కాకపోతే నా ఇంటి ముందు ఎందుకు కాపురం పెట్టావు? నా బిడ్డను ఎందుకు వల్ల వేసుకున్నావు? నా అత్తగారికి ఎందుకు సోపు రాస్తున్నావు? దాహం వేసిన వాళ్ళు నీళ్ళు అడిగితే ఇవ్వకూడదని, ఆకలేసిన వాళ్ళు అన్నం అడిగితే పెట్టకూడదని నాకు తెలీదమ్మా. అంటే నువ్వు పెట్టగలిగిన దానివి, నేను పెట్టలేదనేగా అర్థం? ఏ మాటకైనా అర్థం చేసుకునే మనుషుని పట్టు ఉంటుంది. నాకు పెడర్థాలు తప్ప అర్థాలు తెలియవు. నాతో మాట్లాడుకో, వెళ్ళు. వెళ్ళడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నా మీద నింద ఎందుకు వేసాను అడగడానికి వచ్చాను. నాకు బుద్ధి లేదు, నింద వేశాను. లోకానికి కూడా బుద్ధి లేదా తల్లి? అంత లంకను తగలపెట్టింది ఒక తోకే కదమ్మా. అంతటి సీతమ్మను వెలివేసింది ఒక మాటే కదమ్మా. అంటే నువ్వు సీతా మహాసాధ్వి అన్నమాట. పెద్ద పతివ్రతవి. నేను పతివ్రతనో పతితనో నాకు తెలుసు, నా ఆత్మకు తెలుసు. తెలిసినప్పుడు నా మాట కోసం ఎందుకు బాధపడాలి? ఇంటింటికి వెళ్ళు, నేను సీతమ్మనని చెప్పు. సుమిత్ర, గోడ మీద వేసిన పేడ రంగుతో పోతుంది, మనిషి మీద బుర్ర జలితే అది నీళ్ళతో పోతుంది. కానీ పెళ్లి కాని ఆడపిల్ల మీద నింద వేస్తే అది కట్టే కాలి బూడిదైన తర్వాత కూడా పోదు. ఆడదానిగా పుట్టేవే తప్ప ఆడదంటే అర్థం తెలీదు. ఆడదానిగా బ్రతుకుతున్నావే తప్ప ఆడ బ్రతుకు నీకు తెలీదు. బిడ్డని కన్నావే తప్ప ఎందుకు కన్నావో నీకు తెలీదు. ఆడిది అనుగ్రహిస్తే దేవత, ఆగ్రహిస్తే రాక్షసి. ఆడిది సహిస్తే శాంతమూర్తి, చెప్పిస్తే పరాశక్తి. మన సరదా కోసం ఒక రాయి విసిరితే ఆ రాయి మరొక తల పగలు కొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోకు. వస్తాను. ఈ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించడం మంచిదమ్మా. ఆలోచించిన తర్వాత తీసుకునేవే నిర్ణయాలు, వాటిలో మార్పు ఉండదు. కాని వాళ్ళ మాటల కోసం అయిన వాళ్ళని దూరం చేసుకోవడం చట్ట ప్రకారం తప్పమ్మా. ఓకే, గుడ్ లక్. ఏమిటి పొగ? నిద్రలో రేడియో ఆన్ చేసి పడుకున్నానా? లేదే. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీ చమకరందరసానువిద్ధ జంగార గీత నినదై సహ సేవనాయ గిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే
घोषालयेषु दधिमन्थन तीव्र घोषाः रोषात् कलिं विदधते कगुभश्च कुम्भाः शेषाद्रिगे कर विभो तव सुप्रभातम् पद्मे च मित्र च तपत्रकालिवर्गाः हर्तुं प्रियं कुवलयनिजाङ्गलक्ष्म्या స్వప్న స్వప్న శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభా. నిన్నేనే సుప్రభాతం వేరేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అక్క. అక్క నే అక్కనా? ఎంతైనా నువ్వు నాకంటే ముందు వచ్చిందాను కదా. చూడక్క, ఇక నుంచి ఇంట్లో నీది వేరు నాది వేరు అంటూ ఏమీ లేదు. ఇది మన ఇల్లు, మన పాప, మన మొగుడు. మన మొగుడా అంటే నీకు నాకు జాయింట్ మొగుడు. నువ్వు కట్టుకున్న దానివి, నేను పెట్టుకున్న దాన్ని, అప్పుడు జాయింట్ మొగుడేగా. అన్నట్లక్క ఆడవుళ్ళు ఆయన అడగడం మర్చిపోయినా. మన మొగుడు రాయలసీమ మొగుడా, తెలంగాణ మొగుడా, సర్కార్ మొగుడా? ఏం లేదు, రాయలసీమ మొగుడు అనుకో. యో ఏందయ్యా సంగటం అంటే గొడ్డుగారని అంతటమంటావా ఏంటే అని అడుగుతాను. అదే తెలంగాణ మొగుడు అనుకో, మళ్ళా జబర్దస్తిగా బిర్యానీ చేసి పెట్టమంటావా మళ్ళా అని అడుగుతాను. అదే సర్కార్ మొగుడు అనుకో, ఏటి మామా ఉప్పు సాప వేపి పప్పు సారు ఎట్టమంటావా, లేకపోతే సాప పులుసు ఎట్టమంటావా అని అడుగుతాను. అక్క, ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, మొగాడు ఆడదాని దగ్గర రెండు చోట్ల పడిపోతాడు. ఒకటి ఫుడ్ దగ్గర, రెండు బెడ్ దగ్గర. బెడ్ దగ్గర ఎలాగో పడిపోయాడు అనుకో, ఇక మిగిలింది ఫుడ్. అది కూడా చేసి పెట్టేశానంటే మన మొగుడు నాకే సొంతం. కిచెన్ ఎక్కడ? ఎంత పొగరే నీకు! నా ఇంట్లోకి వచ్చి నా మొగుడిని పట్టుకొని నీ మొగుడంటావా? మరి నీకెంత పొగరు లేకపోతే నీ మొగుడిని నేను పెట్టుకున్నానంటావు? అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఈ ఊర్లోనే కాదు, పక్క ఊర్లోకి పోయి కూడా అంటాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతాను, తల అంటే పుచ్చి చేతికిస్తాను. ఏం కూసావే? నువ్వు ఇల్లెక్కి కూసావు, నేను ఇంట్లో కూస్తున్నాను. ఇద్దరం కూసేగాడుదువే. నన్ను గాడిదంటావా? ప్రస్తుతానికి అలాగే పిలుస్తాను. ఇంకా ఎక్కువ అరిచావనుకో దున్నపోతు అంటాను. ఆ తర్వాత పంది అంటాను. ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది? కుక్క. స్వప్న, రామ తల్లి. నిన్నేం చేస్తారో తెలుసా? ఇంతకంటే ఏం చేస్తావే? నీ ఆయన పెట్టుకున్నానని ఊరంతా తెలుసు. మొన్నటిదాకా బయట పెట్టుకుంది, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంది అని అనుకుంటారు, సంతోషిస్తారు. సరే తప్పుకో. ఆయన లేచుంటారు. బాత్రూమ్ లో స్నానం నీళ్ళు పెట్టి ఆయనకి స్నానం చేస్తూ నేను స్నానం చెయ్యాలి. ఏమిటి? ఒకే బాత్రూమ్ లో ఆయనకి స్నానం చేస్తూ నువ్వు స్నానం చేస్తావా? తప్పేంటమ్మా? మేమిద్దరం ఒకే మంచం మీద, ఒకే పక్కలో, ఒకే దుప్పటి కింద పడుకునేవాళ్ళం. బాత్రూమ్ లో ఇద్దరు ఒకేసారి స్నానం చేయడం తప్ప? నిన్ను చంపేస్తాను. ముందే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. నేను పలానా ఇంటికి వెళ్తున్నాను, నాకేమైనా అయితే నా సైతి సుమిత్ర దాందే బాధ్యత అని లెటర్ ఇచ్చి వచ్చాను. నాకేమన్నా జరిగిందనుకో నిన్ను లోపల పడేస్తారు. తర్వాత ఊరి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఇక్కడి నుంచి పో. ఎక్కడికి పోమంటావు? నీ పుణ్యమా అని ఊర్లో ఎవరు నాకు ఒంటరిగా ఇల్లు అని అంటున్నారు. వస్తే నీ ముగ్గురుతో రా అంటున్నారు. నా ముగ్గురిని నాతో పంపే, తీసుకుపోతాను. నేను పంపను. ఎందుకని? అతడు నీ మొగుడు కాదు. మరి నా మొగుడు అయితే నా మొగుడు ఎందుకన్నావు? అన్నాను. ఎందుకన్నావు? సంబంధం ఉందేమో అని అన్నాను. సంబంధం ఉందో లేదో నీ కళ్ళారా చూసావా? లేదు. లేనప్పుడు ఆ తప్పుడు ఆవిడ ఎందుకు పోగావు? ముందు ఆవిడ క్షమాపణ చెప్పు. ఆవిడ క్షమాపణ ఇక్కడ నాకు అక్కర్లేదు. నాకు కావాల్సిందల్లా ఒకటి. ఏ నోటితో మీకు నాకు సంబంధం ఉందని 10 మందిలో నిలబడి పబ్లిక్ గా అరిచిందో అదే పబ్లిక్ ముందు అది అబద్ధమని, అది సరదా కోసం వాగిన వాగుడని, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తీరాలి. ఆ తర్వాత 10 మందిలో నిలబడి నన్ను క్షమాపణ అడిగి తీరాలి. నేను బ్రతికుండగా, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ మాట చెప్పను. నువ్వు చెప్పనంత కాలం నా కంఠంలో ప్రాణం పోయినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నిన్ను ఎలా కదిలించాలో నాకు తెలుసు, నీలో ఎలా కదలిక తీసుకురావాలో నాకు తెలుసు. చూద్దాం. పాలమ్మా, అమ్మగారు లేరమ్మా? నేను అమ్మగారినే. ఆవిడ పెద్దమ్మగారు, నేను చిన్నమ్మగారు. పోయి ఏ గంగాళం తీసుకురమ్మంటావు? ముగ్గురు మనుషులకి ఉదయం 4 సాయంత్రం 2 పోసేది. ఏది? ముగ్గురు మనుషులకా? ఏం అక్కర్లేదు. ఈ రోజు నుంచి పొద్దున 1 లీటరు,
సాయంత్రం 6 లీటర్ అన్లేట్రా నోరు ముసుగు పోయివయ్యా. అమ్మా ఇది సుమిత్రమ్మ గారి ఇల్లేనా? అవును, ఆవిడే మా అక్క. అక్క కాఫీ లక్ష్మి, కాఫీ. ఏంటి ఇంత ఆలస్యం? ఆయన లేరా అక్క? అయ్యో, ఏయ్! క్షమించండి, మీతో చెప్పడానికి మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. నేనేమైనా తప్పు చేశానా? ఈ విషయంలో ఇక్కడికి ఇలా రావటంలో తప్పు చేసిన వాళ్ళకి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కానీ ఒక్కొక్కసారి నేరస్తులు తప్పించుకుంటారు, అమాయకులు శిక్షించబడతారు. నా భార్య లాంటి నేరస్తురాలకి ఏ శిక్ష విధించాలి? త్రాసులో పెట్టి తూచి ఆ శిక్ష విధించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పని మీకు అనిపిస్తే వెళ్ళిపోవాలని అడగడానికి ఇక్కడికి వచ్చాను. మా మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీకోసం కాదు, నా కోసం కాదు. మీకంటే ముందు మీలాగే ఎంతో మంది అవమానించబడ్డారు, నవ్వులు పాలయ్యారు, కాపురాలు పోగొట్టుకున్నారు. ఆహా, ఎంత మధురంగా ఉంది. ఏంటి? మధురం నాది కాదు, కాఫీ తాగుతున్న మీ పెదవులది. నా పెదవులు ఇంత మధురంగా ఉండడానికి కారణం ఎవరు? వస్తే వస్తే నీ నోట్ల నిప్పులు పొయ్యా, నీ పెదవుల మీద మాతలు పెట్టా, వచ్చొచ్చి నా ఇంట్లో కుప్పటి పెడతావే. నువ్వు ఒక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. పోవే, పో బయటికి. ఎప్పుడు పొమ్మంటావు అక్క? అక్క గిక్క అన్నా ఉంటే కుక్కలు కొట్టట్టు కొడతాను. నువ్వు కొడితే నా స్వామి ఊరుకుంటారా? వస్తే ఎంత బరితెగించేవే నువ్వు. నిన్నెలా బయటికి పంపాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎప్పుడు వచ్చింది? లక్ష్మి లేదు. ఏమైంది? ఆంటీ పంపించేసింది. నా ఇంట్లో పని మనిషిని పంపించడానికి అదవుతే సిస్టర్ ముండా పాత్ర వేస్తాను. పాప ఒంటి మీద చెయ్యేస్తే వేస్తే ఒళ్ళు పగులుతుంది. నా బిడ్డ నా ఇష్టం, కొడతాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరివే? నీ బిడ్డ నువ్వు ఒక్కదానివే కన్నావా? అవునే, నేనొక్కదాన్ని హాస్పిటల్లో వార్డ్ నంబర్ 11లో రూమ్ నంబర్ 12లో కన్నాను. కన్నావు సరే, ఎలా కన్నావు? నువ్వు గుర్తు కాపం చేస్తేనేగా. అవునే, మరి నీ మొగుడు నాకు కూడా మొగుడే కదక్కాయ్. అవును, ఇప్పుడు నీకు నీ మొగుడికి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది, నీకు నీ బిడ్డకి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నీ బిడ్డకి కనెక్షన్ ఉంది, నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది. అంటే నీ బిడ్డకి నాకు కనెక్షన్ ఉన్నట్టేగా అక్క. తల్లి, నీకు దండం పెడతాను, ముందు ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తాను, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. నువ్వు వాగినంత తప్పుడు వాగదని, నీ భర్తకి నాకు ఎటువంటి సంబంధం లేదని బయటికి వచ్చి 10 మంది ముందు పబ్లిక్ గా క్షమాపణ చెప్పి తీరాలి. నా కంటల్లో ప్రాణం ఉండగా చెప్పను. నువ్వు చెప్పనంత కాలం ఆమె ఇంట్లోనే ఉంటారు. ఏమండి? పట్టి పట్టి నరాలు మెలిసి నవ్వులోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబు.